కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కోసం మా శివ ఐకాన్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్త వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నరేష్, మీరు చూస్తున్నారు శివ ఐకాన్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం మొబైల్లో వాడతాం, అట్ ద సేమ్ టైం మనం కంప్యూటర్లో కూడా వాడతాం. సో ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఇవి సమ్ ఆఫ్ ద ఇమేజెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఆండ్రాయిడ్, కంప్యూటర్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విండోస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఎందుకు ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అంటే మన దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం కంప్యూటర్ని యూజ్ చేయడానికి రాదు, అట్ ద సేమ్ టైం మనం మొబైల్ని కూడా యూజ్ చేయడానికి రాదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందికి వస్తుంది. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ సిస్టమ్ సాఫ్ట్వేర్ పైన ఒక వీడియో తీశాను, అది సాఫ్ట్వేర్ కిందికి వస్తుంది. నేను ఇక్కడ కాస్ట్లో వదిలిస్తాను, మీరు చూడండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ అండ్ మొబైల్స్. ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మగ్దల వ్యక్తి. ఎవరికి మగ్దల వ్యక్తి అంటే యూజర్ అంటే మనకి అండ్ కంప్యూటర్ హార్డ్వేర్కి మగ్దల వ్యక్తి ఎవరంటే ఆపరేటింగ్ సిస్టమ్. సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని ఏంటి అంటే మన కంప్యూటర్ లోపల ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ని అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మేనేజ్ కూడా చేస్తుంది. మన దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం కంప్యూటర్ని యూజ్ చేయడానికి రాదు. మనం కంప్యూటర్ని యూజ్ చేయాలన్నా, మనం కంప్యూటర్తో పని చేయించాలన్నా, మన కంప్యూటర్తో పని చేయాలన్నా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం కంప్యూటర్ హార్డ్వేర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేము. సో మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు మిషన్ లాంగ్వేజ్ రావాలి. సో మనకు ఆ మిషన్ లాంగ్వేజ్ బేసికలీ వస్తేనే మనం కమ్యూనికేట్ అవ్వడానికి వస్తుంది. మనకు ఆ మిషన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన తరపున ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నిటితోని కమ్యూనికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ లోపల ఒక ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, వెబ్కామ్ కానీ ఏదో ఒక డివైస్ని కనెక్ట్ చేశారనుకోండి. సో ప్రింటర్ కనెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ ప్రింటర్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత ఐడెంటిఫై అంటే గుర్తిస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రింటర్ని గుర్తించిన తర్వాత ప్రింటర్ పనిచేయాలంటే మనకు ప్రింటర్ సంబంధించిన డ్రైవర్స్ అనేవి మనకు కావాలి. సో కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా కొన్ని డ్రైవర్స్ అనేవి మనకు డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వస్తుందన్నమాట. మన ప్రింటర్ కనెక్ట్ చేయగానే ఈ డివైస్ సంబంధించిన డ్రైవర్స్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింటర్ పనిచేస్తుంది. ఒకవేళ ఆ డ్రైవర్స్ మన దగ్గర లేకపోతే మనం అడిషనల్గా ఆ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. సో ఇది సో ఫస్ట్ మనకు కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు కంప్యూటర్ని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని, కొన్ని కమాండ్స్ టైప్ చేసుకొని వాళ్ళ ఒక కంప్యూటర్ని వాడేవాళ్ళు అనమాట. బట్ టుడే జనరేషన్ వచ్చేసరికి మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రావడం వల్ల మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వాడడం అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన కంప్యూటర్ లోపల ఉన్న హార్డ్వేర్ రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఎనీ డివైజెస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద కంప్యూటర్ దట్ ఈస్ కాల్డ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్కి చాలా డివైజెస్ కనెక్ట్ అవుతాయి, లైక్ కీబోర్డ్, మౌస్, మానిటర్, హార్డ్ డిస్క్, ఓకే, మోడమ్స్, రౌటర్స్, వెబ్క్యామ్, ఇవన్నీ రిసోర్సెస్ అనమాట. వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మేనేజ్ కూడా చేస్తుంది. ఇక్కడ కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇది దేని కంట్రోల్ చేస్తుందంటే ఇన్పుట్ డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది, లైక్ ఇన్పుట్ డివైస్ లైక్ కీబోర్డ్ అండ్ మౌస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అవుట్పుట్ డివైజెస్ కూడా కంట్రోల్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. దేని కంట్రోల్ చేస్తున్నట్టు లైక్ మానిటర్స్, ప్రింటర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ సమ్ నెట్వర్క్ డివైజెస్ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది
కంట్రోల్ చేస్తుంది. లైక్ నెట్వర్క్ డివైజెస్ అంటే లైక్ రౌటర్స్ కానీ మోడమ్స్ కానీ అండ్ సమ్ అదర్ నెట్వర్క్ కనెక్షన్స్ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ అండ్ మేనేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టోరేజ్ డివైజెస్ కూడా కంట్రోల్ చేస్తుంది, లైక్ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే సిపి లోపల ఉండే స్టోరేజ్, దాన్ని మనం హార్డ్ డిస్క్ అంటాం, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎక్స్టర్నల్ డివైజ్ అంటే లైక్ మనం పెన్ డ్రైవ్ కానీ లైక్ సమ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేసినప్పుడు దాన్ని కూడా కంట్రోల్ చేసేవారంటే ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో ప్రొవైడ్ ద సర్వీస్ టు ఫెసిలిటేట్ ద ఎఫిషియంట్ ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ మెమరీ అలొకేషన్స్ ఫర్ ఎనీ అడిషనల్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అంటే ఏంటి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం అదర్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైక్ ఎంఎస్ ఆఫీస్ కానీ టాలీ కానీ ఒరాకిల్ కానీ జావా కానీ సి కానీ C++ ఇలాంటి అదర్ సాఫ్ట్వేర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ సాఫ్ట్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే MS-DOS అనేది ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ పర్సనల్ కంప్యూటర్. MS-DOS ఫుల్ ఫామ్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. MS-DOSలో మనకు ఎలాంటి మౌజ్ ఉండకుండా అనమాట. MS-DOS ఎలా వాడేవాళ్ళంటే సమ్ కమాండ్స్ యూజ్ చేసుకొని MS-DOSని వాడేవాళ్ళనమాట. ఓకే, ఆ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ 1.0. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 20 నవంబర్ 1985. ఇది విండోస్ 1.0 అనేది ఫస్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ లైన్. అంటే ఫస్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఏంటి అంటే విండోస్ 1.0. ఇది మనకు 20 నవంబర్ 1985లో లాంచ్ చేశారనమాట. ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ అనమాట. ఆ నెక్స్ట్ వన్ ఏంటి అంటే విండోస్ 2000. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 17 ఫిబ్రవరి 2000లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే విండోస్ XP అంటే కోడ్ నేమ్ విజిలర్. ఇది 24th ఆగస్ట్ 2001లో లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే విస్టా. ఇది మనకు నవంబర్ 8, 2006లో. విండోస్ 7 22 జూలై 2009లో దీన్ని రిలీజ్ చేశారు. ఈ విండోస్ 7 అనేది మనకు డిఫరెంట్ ఎడిషన్లో మనకు లాంచ్ చేశారు. విండోస్ అల్టిమేట్, బిల్డర్స్ హోమ్ బేసిక్, ప్రొఫెషనల్, ఎంటర్ప్రైజ్, స్టార్టర్ హోమ్, ప్రీమియం ఇలాంటి ఎడిషన్లో వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకు 32 బిట్ అండ్ 64 బిట్లో కూడా లాంచ్ చేస్తారు. మీకు 32 బిట్ అండ్ 64 తెలియకపోతే నేను ఇక్కడ కార్స్ పైన వదిలేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ విండోస్ 8 అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేశారంటే 26 అక్టోబర్ 2012లో లాంచ్ చేశారు. విండోస్ 8.1 18 అక్టోబర్ 2013లో లాంచ్ చేశారు. విండోస్ 10 అనేది మనకు లేటెస్ట్ వర్షన్ 29 జూలై 2015లో లాంచ్ చేశారు. ఓకే, ఇది హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మీరు చూడండి విండోస్ 10 అవుట్లుక్ ఇలా ఉంటుంది మనకి. మీరు విండోస్ 10 ఎప్పుడైనా చూసినట్లయితే మనకి ఈ విధంగా అవుట్లుక్ ఉంటుంది. నెక్స్ట్ విండోస్ 8.1 అవుట్లుక్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. విండోస్ 8 వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ విండోస్ XP వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ విండోస్ 7 ఈ విధంగా మనకు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట.